డిన్నర్ అయిందా ఫ్రెండ్స్? డిన్నర్ అయిందా? చూడండి, రేపు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలిస్తే నిద్ర పట్టదు. తెలియదు కదా రేపు ఏం జరుగుతుంది అనేది, అంటే రేపు ఏం జరగబోతుంది అనేది సో తెలియదు. మీరు ఎంత పెద్ద ఇంగ్లీష్ ఛానల్ చూసినా, హిందీ ఛానల్ చూసినా, పెద్ద పెద్ద అదే హిందీ ఇంగ్లీషు సోషల్ మీడియా చూసినా, టీవీ ఛానల్ చూసినా రేపు ఏంటి అనేది ఎవరు మాట్లాడరు కదా. కాబట్టి రేపు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది తెలియదు కాబట్టి హాయిగా నిద్రపోవచ్చు. మరి రేపు ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అలాగే బజాజ్ ఆటోకు సంబంధించిన Q3 అప్డేటు, టెక్ మహీంద్రాకి సంబంధించినవి వచ్చినాయి, ఇండియన్ ఆయిల్కి సంబంధించిన కూడా Q3 అప్డేట్ వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. లారస్ ల్యాబ్స్కి సంబంధించిన Q3 రిజల్ట్స్ వరస్ట్గా వచ్చాయి. మరి మన పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ది స్టాక్ కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి అది కూడా మాట్లాడదాం ఈ వీడియోలో. సో మరి DLFకి సంబంధించిన Q3 అప్డేట్ గురించి కూడా చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని సింపుల్గా కాంప్లెక్స్గా ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్పను. సో ఒక 3-4 వీడియోస్ చూస్తే కనుక మీరు ఆటోమేటిక్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తీరతారు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలి అని అంటే ప్రధానంగా నిఫ్టీని అయితే ఇప్పుడు ఆపరేట్ చేస్తుంది ఎవరు అని అంటే HDFC బ్యాంకు. చూడండి, ఒక ఫ్యామిలీ మన ఫ్యామిలీలో ఫాదరు, మదరు, అలాగే ఇంకొక యంగర్ బ్రదర్ ఉన్నారనుకుందాం. ఫాదర్ ఇన్కమ్ అనేది అందరి ఇన్కమ్ కన్నా ఎక్కువ. సో మదర్ కూడా ఏదో చిన్న చిన్న వర్క్ చేస్తూ ఉంటారు అనుకుందాం. సో తనకి అందరికన్నా తక్కువ. మీ యంగర్ బ్రదర్కి మీకన్నా ఎక్కువ, అలాగే దాని తర్వాత మీకే ఎక్కువ. సో ఓవరాల్గా అందరికన్నా చాలా ఎక్కువ ఎవరిది అని అంటే ఫాదర్ ఇన్కమ్ అనుకోండి. 1 మంత్ ఫాదర్ ఇన్కమ్ ఆగిపోయినా, సో స్ట్రక్అప్ అయిపోయినా ఫ్యామిలీ మొత్తం కూడా స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని మేజర్ ఇన్కమ్ అనేది ఫాదర్ నుంచి వస్తుంది కాబట్టి. అలాగే HDFC బ్యాంక్ యొక్క వెయిటేజ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో టాపు, నిఫ్టీలో కూడా టాపు. సో HDFC లిమిటెడ్తో కలిసిన తర్వాత సో మామూలుగానే సో ఎద్దులాగా ఉండేది స్టాక్, అది ఆంబోత్ అయి కూర్చుందనమాట. సో HDFC బ్యాంక్ యొక్క వెయిటేజ్ అలాంటిది. అందువల్ల ఏంటంటే మార్కెట్ని సో అతలాకుతలం చేయగలిగిన పరిస్థితి అనేది HDFC బ్యాంక్కి ఉంది. కాబట్టి HDFC బ్యాంక్ యొక్క చార్ట్ స్టడీ చేసే ముందు సో నిన్నటి వీడియోలో HDFC బ్యాంక్ని కొనుక్కోండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. ఎందుకనంటే అలాంటి క్వాలిటీ బ్యాంకులకి బయర్ ఎక్కడ నుంచైనా సరే వస్తారు. సో బయర్ వచ్చారని తెలిసేటప్పటికేంటంటే ర్యాలీ అయిపోద్ది. కాబట్టి డిప్లోనే కొనుక్కోవడానికి అవకాశం అని మీకు చెప్పాను. కానీ ఇవాళ బాగా ర్యాలీ వచ్చినా కొనుక్కొని ఉంటారు. లోయర్ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు కొనబుద్ధి కాదు కదా. సో చూడండి, స్టాక్ మార్కెట్ అనేది ఓటబావి లాంటిది. సో క్వాలిటీ స్టాక్స్ని కొంటున్నప్పుడు కరెక్షన్లోనే కొనుక్కోవాలి. అట్లానే ఒకరోజు పడిపోతే పీపుల్ అందరూ అడుగుతుంటారు HDFC బ్యాంక్ కొనొచ్చా అని. అట్లా కాదు, మీకు ఆల్రెడీ లెవెల్ మెన్షన్ చేశాను. నిన్న వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. CMPలో కొనుక్కోవచ్చు. మీరు నిజంగా కింద లెవెల్ దాకా ఆగాలి అని అంటే మనకి దొరకపోవచ్చు. ఎందుకంటే ఏ బయర్ ఎటు నుంచి వస్తాడో తెలియదు కదా. ఇప్పుడు సిటీ బ్యాంకు, మోర్గాన్ స్టాన్లీ, JP మోర్గాన్, HSBC ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి రీజనబుల్ అనుకుంటే వాళ్ళు సడన్గా వచ్చేస్తారు. వాళ్ళు ఒక్క ప్లేయర్ చాలు దాన్ని ఏంటంటే మూవ్ చేయడానికి అనమాట. సో కాబట్టి సో మీలో చాలామంది కొన్నామని చెప్పి కామెంట్ చేశారు మధ్యాహ్నం మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ వీడియోలో. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, HDFC బ్యాంక్ సంబంధించి సో లోయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి ఫుల్ క్యాండిల్ పడింది. సో ఇట్లా పడ్డప్పుడు ఏంటంటే ట్రేడింగ్ చేయడం కష్టం. సేమ్ థింగ్ ఏంటంటే ట్రేడింగ్ చేయడం ఎందుకు కష్టం అంటే వోల్టాలిటీ ఉంటుంది. ఎందుకంటే డౌన్లో ఉన్నప్పుడు ఫుల్ క్యాండిల్ పడింది కదా. సో మనం డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు లోయర్ లెవెల్లో బయింగ్ జరుగుతున్నా కూడా ఏంటంటే మనం బై చేసి టార్గెట్ తీయలేము. ఎందుకంటే సడన్గా కిందకి, సడన్గా పైకి కళ్ళు దాగిన కోత ఉంటుంది కదా, పిచ్చి కళ్ళు దాగిన కోతలాగా ఏంటంటే అది బిహేవ్ చేస్తుంది అనమాట. అందుకని సో అదనమాట. సో HDFC బ్యాంకు అనేది మీరు కొందామన్నా కూడా జర పాగిపోతూ ఉంటుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఏంటంటే ప్రీ మార్కెట్లోనే ఆర్డర్లు ప్లేస్ చేస్తారు కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళు బలంగా ఉన్న ఏరియా నుంచి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయి సడన్గా ర్యాలీ అయింది. హయ్యర్ లెవెల్ నుంచి డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి హయ్యర్ లెవెల్ నుంచి అపోజ్ చేసుకుంటా సెల్ ఆర్డర్స్ కూడా వస్తాయి. సో అందువల్ల ఏంటంటే అది తగిలినప్పుడు కింద నుంచి పైకి, పై నుంచి కిందకి సో అలా ఊగడానికి కారణం అయితే కనుక అదనమాట. అయితే హోప్ఫుల్లీ HDFC బ్యాంకు బోటమైంది.
సో కాకపోతే మరి నిఫ్టీ బోటం అయిందా అంటే కాదు. సో నేను నిఫ్టీ చార్ట్లో చెప్తాను. సో నిఫ్టీ గురించి మనం చూసే ముందు వీడియోని లైక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అని చెప్తాను. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సో మనకి ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంకు వల్ల మేజర్గా అయితే వచ్చింది. కాకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంకు యాక్చువల్గా ఫాల్ స్టార్ట్ అయినప్పుడు, అంటే రిజల్ట్స్ అప్పుడు, దాని తర్వాత ఫాల్ డౌన్ స్టార్ట్ అయినప్పుడు, సో యాక్చువల్గా ఏంటంటే రిమైనింగ్ స్టాక్స్ అన్నీ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు వల్ల ఏంటంటే మిగిలినవి కూడా ఏంటంటే సో డౌన్ సైడ్కి దారికి పట్టాల్సి వచ్చింది కదా. ఇప్పుడేమో హెచ్డిఎఫ్సి బ్యాంకు బోటమై కూర్చుంది హోప్ఫుల్లీ. సో కానీ మిగిలిన స్టాక్స్ ఏంటంటే వాటిల్లో ఏంటంటే ఆ అలజడి అనేది అంతే ఉంది. కాబట్టి మార్కెట్లో వోలటాలిటీ అనేది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది ప్రతిరోజు. సో అంటే మనకి ట్రేడింగ్ అవకాశం ఇస్తే 365 డేస్ ట్రేడింగ్ చేస్తారు చాలామంది. రోజుకి 10 ట్రేడ్లు కూడా చేస్తారు, పోటీ పడి చేస్తారు అనమాట. సో ట్రేడింగ్ డేస్ సపోజ్ 200 ఉన్నాయి అనుకుందాం, వాటిల్లో కూడా ఎవ్రీడే ఆపర్చునిటీ దొరకదు. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో రేపు కూడా వోలటాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. మరి రేపు ఎలాంటి ప్లాన్ చేసుకోవచ్చు అని అంటే ఈ 21,559, 21,744 ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి సో ఆల్రెడీ బ్రాడ్ వ్యూ అనేది ఏమీ చేంజ్ అవ్వలేదు ఇంకా. ఒకవేళ చేంజ్ అయ్యింది అని అనుకున్నా కూడా వోల్టాలిటీ సడన్గా ర్యాలీ అయింది కాబట్టి మళ్ళీ ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ మిడిల్కి ట్రై చేస్తారు. సో ఈ గ్రీన్ క్యాండిల్ మిడిల్ కంటే అట్లా ఆ లెవెల్ కోసం ట్రై చేస్తారు ఒకవేళ బోటం అయ్యి పైకి వెళ్ళాలనుకుంటే. సో కానీ మరి రేపు ఆ క్లారిటీ తెలుస్తుందన్నమాట. కాబట్టి సో రేపు గ్యాప్ అప్ అయితే మనకు అయినా కానీ లేదా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే కనుక ఈ 21,559, 21,744 ఈ జోన్లో కనుక బై చేశారంటే ఇరుక్కుంటారు. ఈ 21,500 దాటింది కదా అని చెప్పి ఒక 5 నిమిషాలు ఉందని చెప్పి ఈ 21,500 దాటి 5 నిమిషాలు ఉందని చెప్పి మీరు కనుక ఎంటర్ అయ్యారంటే సో 5 సెకండ్లో కింద కొట్టేసే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్త. కాబట్టి ఏంటంటే ఇక్కడ సెల్ ఆర్డర్స్ క్లియర్ కనిపిస్తున్నాయి 21,559, 21,744. కాబట్టి మూమెంట్ షార్టింగ్కి అనుకూలంగా ఉంటే కనుక ఈ ఏరియాలో మనం షార్టింగ్ ప్లాన్ చేద్దాం. షార్ట్ చేయమని నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఏదన్నా ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తానన్నమాట. మీ సొంతగా ఏదైనా చేసుకోవాలంటే అది మీ ఇష్టం అనమాట, అదనమాట. సో కాబట్టి ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీయే. సో అలాగే ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు, రిలయన్స్ అట్లాంటివి ఇంకా సెటిల్ అవ్వలేదు. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఇలా హైయర్ లెవెల్లోకి వెళ్తే డిప్ అవుతుంది. ఆ వోల్టాలిటీని బట్టి సో ఈ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ యొక్క మిడిల్ని కట్ అవుతుందా లేదా, కట్ అయినప్పుడు దాని యొక్క బిహేవియర్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసి నియర్ బై బోటం అవుతుందా లేకపోతే అయ్యిందా ఏంటి అనేది రేపు మనం జడ్జ్ చేస్తాం. సో అప్పటిదాకా ఏంటంటే బ్రాడ్ వ్యూ డౌనే. కాకపోతే బ్రాడ్ వ్యూ డౌన్ అంటే రేపొద్దున క్లోజింగ్ గ్రీన్లో ఉండాలా రెడ్లో ఉండాలా అది అనవసరం. మనం ఇంట్రాడేలో ఎక్కడ సెల్ కొట్టుకోవాలి, ఎక్కడ బై చేయాలి, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న డౌన్ ట్రెండ్ ఏంటంటే అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల వచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్లే వచ్చింది. కానీ సో రిమైనింగ్ స్టాక్స్ యొక్క బిహేవియర్ ఒక్కొక్కలాగా ఉన్నాయి. అట్లాగేంటంటే కామన్గా మన ఎకానమీకి వచ్చిన ప్రాబ్లము, గ్లోబల్గా కామన్గా ఉన్న అనిశ్చితో, సో అదైతే కాదు కదా ఇక్కడ. అందువల్ల ఏంటంటే వోలటాలిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మార్కెట్లో కిందకి వెళ్తుంది కదా అని చెప్పి షార్ట్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. అలా అని బోటం అయిపోయిందని లాంగ్ తీసుకున్నా కూడా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. హెవీ వోలటాలిటీ తప్పదు అనేది సుస్పష్టం అని చెప్తానన్నమాట. రేపు మీరు తెర మీద మళ్ళీ చూస్తారు ఆ వోలటాలిటీ అనేది. చూడండి సార్, రేపు ఏదైనా మార్కెట్లో అప్డేట్ ఉంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో, ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దీంట్లో వ్యూ ఇస్తాను. కానీ ఆ వ్యూ తీసుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ కొత్త సబ్స్క్రైబర్కి చెప్తున్నాను, మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. మనీ మేనేజ్మెంట్ అంటే సింపుల్గా చెప్తున్నాను, మీరు క్యాపిటల్ 1 lakh అయితే రిస్క్ పర్ ట్రేడ్ అనేది 1000 దాటకూడదు. గుర్తుందా ఇది గుర్తుపెట్టుకోండి. సో 1000 దాటిపోతుంది మీరు ఇచ్చే ట్రేడ్ అంటే మీరు వెళ్ళకూడదు. అర్థమవుతుంది. ఎక్కువ క్యాపిటల్ వాళ్ళు చేసుకుంటారు. అది 10 lakhs ఉన్నోళ్ళు, 1 lakh ఉన్నోళ్ళు సేమ్ ట్రేడ్కి వెళ్ళకూడదు కదా. సేమ్ కైండ్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్ ఉండదు కదా వాళ్ళకి. సో మనీ మేనేజ్మెంట్ రూల్ సేమే, కానీ సేమ్ అమౌంట్ కాదు కదా. నెలకి 40,000 వచ్చేవాళ్ళు ఒకలాగా ఖర్చు పెట్టుకోవచ్చు, ఒకలాగా సేవ్ చేసుకోవచ్చు. నెలకి 4 లక్షలు వచ్చేవాళ్ళు ఒకలాగా, నెలకి 4 కోట్లు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే సో ఇవాళ ఈ కంట్రీలో ఉంటే రేపొద్దున ఇంకో కంట్రీలో ఉంటారు. సొంత ఫ్లైట్ వేసుకుని కూడా వెళ్తారు కావాలంటే. మనం చేయగలం ఆ పనులు? చేయలేము కదా. కాబట్టి జాగ్రత్త అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే లారస్ ల్యాబ్కి సంబంధించి రెవెన్యూస్ పడిపోయాయి 23%. ప్రాఫిట్ అనేది 89% పడింది. ప్రాఫిట్ పడ్డా కూడా పెద్ద నెగిటివ్ ఏం కాదు, కానీ రెవెన్యూ పడిపోయింది.
సో అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే రీసెంట్గా వస్తున్న లాస్ట్ 3-4 క్వార్టర్స్ ఇలాగే ఉంది లారస్ ల్యాబ్, అందుకే డిస్కౌంట్లో దొరికింది. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇయర్లీ రెవెన్యూ అంటే ఇయర్ ఆన్ ఇయర్ కాదు, ఓవరాల్గా ఎంటైర్ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ రెవెన్యూకి ఇప్పుడున్న ఇయర్ రెవెన్యూకి తేడా ఏంటి, తేడా ఎందుకు పడింది, మేనేజ్మెంట్ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పింది నమ్మచ్చా లేదా, అసలు ఆ మేనేజ్మెంట్కి ప్రీవియస్ హిస్టరీ ఏంటి ఇత్యాది విషయాలు చూసి డెసిషన్ తీసుకుంటాం. అంతేగాని పెరిగింది పడిపోయింది 340 కొన్నాం 400 కొన్నాం యావరేజ్ చేయమంటారా ఇలా అడుగుతుంటారు. కానీ దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా చేయరు. అక్కడ ఉన్న ఫండమెంటల్ థింగ్స్ మీరు ఎప్పుడైనా జేబీ మోర్గన్ స్టాన్లీ ఇట్లాంటి వాళ్ళ కామెంట్స్ చూడండి, ఏదైనా కార్డ్స్ మీకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా, ఈ బ్రేక్అవుట్ వచ్చిందో లేకపోతే 400 దిగిందనో, సో ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర అని చెప్పో బయోసెల్లో చెప్పరాళ్ళు. సో అట్లాంటివి ఏం మాట్లాడరాళ్ళు. సో ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు, వాల్యూమ్ గ్రోత్, ఎబిటా గ్రోత్ ఇట్లాంటివి మాట్లాడతారు చూడండి. అలాగే వాళ్ళ ప్లాన్స్ ఏంటి, మేనేజ్మెంట్ స్పీకింగ్ బట్టి కూడా టార్గెట్స్ని సెట్ చేస్తూ ఉంటారు. మేనేజ్మెంట్ హానెస్ట్ మేనేజ్మెంట్ అయితే వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ని బట్టి దాన్ని బట్టి కూడా టార్గెట్ సెట్ చేస్తూ ఉంటారు మీరు చూస్తే కనుక. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్ అంటారా షార్ట్ టర్మ్లో చేసేది, దాని కథ వేరే. అర్థమవుతుందా? ఫస్ట్ బిగినర్స్ తెలుసుకోవాల్సింది ఏంటది, ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి. నేను నా వ్యక్తిగతంగా లారస్ ల్యాబ్కి ఉన్న హోల్డింగ్స్ని నేను హోల్డ్ చేస్తున్నాను. కొత్తగా బై చేయాలనే డెసిషన్ అయితే ఇప్పుడు తీసుకోవట్లేదు. రీజనబుల్గా దాని థింగ్స్ దొరికితే భవిష్యత్తులో మనం చూద్దాం అది. కాబట్టి జస్ట్ హోల్డ్, నాకు ఉన్న వాటిని హోల్డ్ చేస్తున్నాను. తక్కువలోనే ఉన్నాయి కదా మనకి, సో తక్కువ ప్రైస్గా కొనుక్కున్నాం కదా, హోల్డ్ చేస్తున్నాను అని చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చూడండి, ఆపరేటింగ్ రెవెన్యూ అనేది 2% డిప్ అయింది. ప్యాడ్ చూస్తే కనుక సూపర్ అనమాట, ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్యాడ్ చూస్తే కనుక 1067% ప్రాఫిట్ అనమాట. కానీ మీరు చూస్తే ఐఓసిఎల్, బీపీసీఎల్ ఇట్లాంటి ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తప్ప రిమైనింగ్ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ ఈ ఐఓసిఎల్ కానీ, మహానగర్ గ్యాస్ కానీ ఇట్లాంటివి కానీ, లేకపోతే షుగర్ స్టాక్స్ కానీ, పవర్ స్టాక్స్ కానీ, ఈ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ కానీ ఏంటంటే పైకి కిందకి. ఎందుకంటే గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. సబ్సిడీ పాయింట్ అని అదని ఇదని రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాటి వల్ల ఏంటంటే ఇవి ఎదుగుదల ఉండదు. అలాగే ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ వోల్టాలిటీ, ఎనర్జీ రిలేటెడ్ థింగ్స్ వోల్టాలిటీ అనేది హెవీగా ఇంపాక్ట్ చేస్తాయి వీటి మీద. అఫ్కోర్స్ వాళ్ళు హెడ్జింగ్కి వెళ్తారు, ఎంత హెడ్జింగ్కి వెళ్ళినా కూడా బాగా స్థిరత్వం లేని థింగ్స్ కదా అవి ఎనర్జీ. అందువల్ల ఏంటంటే ఇట్లాంటి సెక్టార్లో నేను ఇన్వెస్ట్మెంట్ పిక్ జనరల్గా తీసుకోను. మీరు తీసుకుంటే అది మీ వ్యక్తిగతంగా చెప్తాను. ఎందుకంటే వీడియోలో డిస్కస్ చేసేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కలిసి మాత్రమే డెసిషన్లు మీరు తీసుకోవాలి అబ్బాయి. చూడండి సార్, టెకెమ్కి సంబంధించి ఏంటంటే ఆపరేటింగ్ రెవెన్యూ అనేది 4% డిప్ కొట్టింది. సో ప్యాడ్ అనేది 60% డిప్ కొట్టింది. శుభం, మనకి ఇన్వెస్ట్మెంట్ ఎటు తిరిగి లేదు దాంట్లో, దాని గురించి పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. చూడండి అలాగే బజాజ్ ఆటో మనకి ఆపరేటింగ్ రెవెన్యూ 30% పెరిగింది. ప్యాట్ సూపర్ 38% పెరిగింది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు వాళ్ళు. చూడండి అలాగే డిఎల్ఎఫ్కి సంబంధించి డిఎల్ఎఫ్ ఆపరేటింగ్ రెవెన్యూ అనేది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1.8% పెరిగితే ప్రాఫిట్ అనేది 26% పెరిగింది. మనం చూస్తున్నాం రీసెంట్ మంత్స్ వీటిలో ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ మంచిగా ఊపందుకుందనమాట. సో అయితే డిఎల్ఎఫ్ కాదు, సో మంచి కంపెనీలు చాలా ఉన్నాయి, ఓబ్రాయ్ రియాలిటీ అట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. లక్రేటివ్లో కొనుక్కోవాలి, పేర్లు చెప్పగానే దగాలని దూసుకెళ్ళటమే, సో అలా చేయకూడదు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు ఎవరైనా బిగినర్స్కి చెప్తున్నాను, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా నేను చెప్పే పాయింట్ పనికి వస్తుందో చూడండి. ఎప్పుడైనా సరే పోయిన అమౌంట్ గురించి ఆలోచించద్దు. ట్రేడ్ చేస్తున్నప్పుడు మనీ మేనేజ్మెంట్ తెలుసో ఏదో తప్పు చేశారు, ఆ 30,000 కోసం మళ్ళీ ఇమీడియట్గా ట్రేడ్కి వెళ్ళొద్దు. సో ఆ 30,000 కాదు 3 లక్షలకి దాడి చేస్తుంది, అయ్యే 30 లక్షలు కూడా దాడి చేస్తాయి. కాబట్టి అట్లాంటి పని చేయొద్దు అనమాట. సో 30,000 పోయింది అనుకోండి, మనీ మేనేజ్మెంట్ తప్పడం కారణం ఏంటో చూడండి, ఆగండి. మళ్ళీ సో ఇమీడియట్గా వేటాడాల్సిన అవసరం లేదు కదా. మధ్యాహ్నం అన్నం తిన్నాను, మళ్ళీ సాయంత్రం 5ంటికి ఆకలేస్తుంది, నేను పునుగులో బజ్జీలో తింటాను, సో ఇదేం కాదు కదా అది. సో చూసి వేటాడాలి, చూసి మనం ఏంటంటే ట్రేడ్ చేయాలి. సో చూసి ప్లే చేయాలి క్లవర్గా, అంతేగాని ఎలా పడితే అలా చేస్తే ఏంటంటే తోడేళ్ళు వేటాడినట్టు వేటాడతాను మనల్ని, ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఎప్పుడు కూడా ఏంటంటే జరిగిపోయిన నిమిషం అనేది రాదు. సో మెమరీ అనేది ఏంటంటే డెడ్ థింగ్ అనమాట. సో మనం జనరల్గా ఏంటంటే మనిషి 16 to 19 ఇయర్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో హై లవ్ సెక్స్ ఇంటెన్సిటీ ఉండే ఏజ్ అనమాట అది. కాకపోతే మనిషి
ఎడ్యుకేషను, దాని చదువు, పిహెచ్డి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, నేను కలెక్టర్ అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలని చెప్పి ఆ లక్ష్యాలు పెట్టుకొని ఏంటంటే జీవితాన్ని కోల్పోతాడు అంతే. అంటే ఓవరాల్ మొత్తం హ్యూమానిటీ గురించి చెప్తున్నాను. వెనకటి కాలంలో బాగా ఓల్డెన్ డేస్లో ఏంటంటే పొలం పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళ జాబ్తో సంబంధం లేదు కదా, ఒక కమ్యూనిటీ లాగా ఉండేవాళ్ళు, కమ్యూనిటీ పిల్లలు చూసేవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఎంగేజ్లో జరిగిపోయాయి. సో ఒక తరం కూడా ఏంటంటే ఇమీడియట్గా తిరిగి వచ్చేదనమాట. సో అదనమాట. సో కాబట్టి ఏంటంటే నేచర్ మనకు ఆ ఏజ్లోనే హైయెస్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ లవ్ ఇస్తుంది. కానీ సో ఇప్పుడు మనం మిస్ అయ్యాం కదా అని చెప్పి లైఫ్లో వెళ్ళకుండా ఉండలేం కదా. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అదే పర్సన్ మీకు మ్యారేజ్ అవ్వకుండా కనెక్ట్ అయినా కూడా మళ్ళీ ఆ పర్సన్ థింకింగ్ వేరే ఉంటుంది, మీ థింకింగ్ వేరే ఉంటుంది. మీరు లవ్ చేసింది ఆ ఏజ్లో ఆ పర్సన్ని, అలాగే మీరు ఆ ఏజ్లో ఉన్నప్పుడు. అర్థమవుతుందా? సో ఎవ్రీథింగ్ ఈ చేంజ్. అంటే నేను బ్యాడ్ వేలో మాట్లాడట్లేదు. సో మొత్తం కూడా ఏంటంటే మనిషి క్లియర్గా వేరే మనిషిలాగా ఉంటారు. ఓకేనా? సో అదనమాట. సో అందువల్ల ఇప్పుడు చూస్తున్నారు కదా, అరేంజ్డ్ మ్యారేజ్లు ఫ్లాపే, లవ్ మ్యారేజ్లు ఫ్లాపే. ఎందుకంటే మనిషి అనిపెట్టింది కదా మ్యారేజ్ అనేది. ఎందుకంటే పిల్లల కోసం. వేరే జంతువులు ఏంటంటే సో తల్లి గర్భంలో ఎక్కువ పెరుగుతాయి, భూమి మీద వెంటనే అందేసుకుంటాయి. ఇప్పుడు చిన్న కుక్క పిల్ల ఉందనుకోండి, ఫ్యూ మంత్స్లో అది దాని వేట స్టార్ట్ చేస్తుంది. ఇంకొంచెం పెద్ద అయినాక అసలు కుక్క దాన్ని పట్టించుకోదు. అంతే కదా. పక్షులు అంతే, అయ్యంతే. కాకపోతే మనిషి ఏంటంటే పాపం యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కుక్క చూడండి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది దాని జోలికి వెళ్ళబాకండి అంటారు. పిల్లలు ఉన్నా కానీ ప్రెగ్నెంట్తో ఉన్నా కానీ సో చాలా సివియర్గా ఉంటుంది, చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది అనమాట. ఈవెన్ వేరే బలమైన యానిమల్ కూడా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మనిషికి ఉన్న శాపం ఏంటంటే మనిషి గర్భంలో తక్కువ, భూమి మీద ఎక్కువ పెరుగుతాడు. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ ఇంకా ఎక్కువ డిపెండెన్సీ చేసి నా మనవడి పెళ్ళి కూడా నేనే చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ఉంటారు. అది కూడా ఒక కారణం, అంటిపెట్టుకొని ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ఉండటం వల్ల అది కూడా ఒక కారణం. అలాగేంటంటే హ్యూమన్ ఫీమేల్ ఏంటంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు చాలా వీక్ అయిపోతుంది. అందుకే జెంట్స్కి చిక్కారనమాట వాళ్ళు. ఈ జెంట్స్ ఒకప్పుడు వాళ్ళని హింసించేసేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు జెంట్స్ అనుభవిస్తున్నారు కదా. ఆ తరం వాళ్ళు ఇబ్బంది పెడితే ఈ తరం వాళ్ళు సో అనుభవిస్తున్నారు దానికి. అంతేగాని వాళ్ళు ఏమీ చెడేం కాదు. ఆ బ్యాడ్ మెమరీ అనేది వచ్చింది. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఈ పాయింట్స్, ఇంకోసారి మాట్లాడుకుందాం. సరే, బ్యాంక్ నిఫ్టీ ఏందబ్బా ఎందుకు అని అంటే, సో బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ స్టార్ట్ చేయాలి అని అంటే మనం ఆలోచించాల్సిన ఏరియా ఇదనమాట. రేపు చూద్దాం 45,971, 46,503 ఈ ఏరియాలో చూద్దాం కదా. సో టర్నింగ్ పాయింట్ కదా, కాబట్టి ఇక్కడ హెవీ ఆర్డర్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఏరియాలోకి వెళ్తే కనుక మనం షార్ట్ చేయొచ్చలేదని అక్కడ చూద్దాం. సో షార్ట్ అనే మాట వినపడుతుంది మీకు, చూద్దామనే మాట వినపట్లా, అందుకే ఇబ్బంది పడుతున్నారు. సో చూసి కొట్టాలి. అక్కడ మీకు అబ్జర్వేషన్ చేసి మీకు కింద పడుతుంది అనిపిస్తే కనుక ఆ లెవెల్ నుంచి మీరు కొట్టుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. అర్థమవుతుంది కదా, అబ్జర్వ్ చేయండి. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో రేపు లైవ్ మార్కెట్లో టెలిగ్రామ్ గ్రూప్లో కలుద్దాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.